నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నేత జిల్లెల చిన్నారెడ్డి హాజరయ్యారు. విశ్వవిద్యాలయం అందిస్తున్న సేవలు, రైతులకు చేరవేస్తున్న పలు వంగడాలు ఇలా అన్నింటిపై ఈ కార్యక్రమంలో చర్చించారు. ఈ సందర్భంగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. పరిశోధనా స్థానం నుంచి విడుదలైన వంగడాలు, విత్తనాలు, పలు రకాల ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒకనాడు ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీగా 1964లో ప్రారంభించబడ్డది. 1965లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని వారు ప్రారంభించడం జరిగింది. మొదలుపెట్టిన కాడ నుంచి ఈ రోజు వరకు 60 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంలో వజ్రోత్సవాలు జరుపుకోబోతున్నాం. మనం చేసిన ప్రగతి, ఎంతమంది విద్యార్థుల్ని రాష్ట్రానికి మనం ఇవ్వగలిగినాం, ఈ దేశానికి మనం ఇవ్వగలిగినాం, ఎంత గొప్ప రీసెర్చ్ ఇక్కడ జరుగుతుందో ఒకసారి నెమరు వేసుకుందామని ఈ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు, అదే కాకుండా మనకు ఉండేటువంటి ఈ పాలెం రీసెర్చ్ స్టేషన్ యొక్క ప్రత్యేకత ఏమంటే, మనం దీన్ని 70లో ప్రారంభించుకున్నాం. 80లో ఈ పెద్ద స్థలంలోకి మారడం జరిగింది. 89లో దేశంలోనే మొట్టమొదటి పాలిటెక్నిక్ కళాశాల ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగినది. తర్వాత మనకి ఈరోజు అగ్రికల్చర్ కాలేజ్ వచ్చింది, కేవీకే వచ్చింది, ఎన్నో వసతులు వచ్చినాయి. ఇంకా కొన్ని వసతులు చేయాల్సి ఉందని చెప్తున్నారు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తామని. రీసెర్చ్ మాత్రం ఇంకా గొప్పగా పెరగాలి. ముఖ్యంగా మనకు వేరుశెనగలో రీసెర్చ్ తక్కువ ఉంది, ఇక్రిసాట్ గొప్ప రీసెర్చ్ చేస్తూ ఉంది. కాబట్టి దాని నుంచి ఆ ఫలితాలు తీసుకొని ఇక్రిసాట్లో జరిగేటువంటి విషయాలన్నీ కూడా మనకు బాగా సూట్ అవుతాయి. వాటిని మనం ఇక్కడ రిపీట్ చేసుకుంటే చాలు.